వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. సంక్షేమ పాలనే మా లక్ష్యం, రాజకీయ వివక్షకు దూరంగా పథకాల అమలు, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్. భవిష్యత్ భారత్దే, అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాం, మనల్ని అడ్డుకునే వారే లేరు, 2047 కల్లా అగ్రగామిగా భారత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనర్హత పిటిషన్లపై 30 రోజుల గడువు కోరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తిరస్కరించిన స్పీకర్ ఈ నెల 29న హాజరు కావాల్సిందేనని 8 మంది టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు. వైసీపీ ఎన్నికల శంఖారావం, పార్టీ కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా 92 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం. ఎన్నికల సమయంలో బదిలీలు. నేను 2 సీట్లు ప్రకటిస్తున్నా. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పోటీ. స్థానిక సంస్థల వరకు పొత్తుతోనే ప్రయాణం. పొత్తుల్లో ఆటపోట్లు ఎదురైనా వాటిని భరించాలి. మండపేట నాయకులకు క్షమాపణలు. గణతంత్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్. ప్రచార సభల్లో ఇక అభ్యర్థుల ప్రకటనకు టీడీపీ దూరం. ఫ్రాన్స్ గుడ్ న్యూస్. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ యూనివర్సిటీలో చేర్చుకుంటామని అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటన. బీహార్లో రాజకీయ హైడ్రామా. ఎన్డీఏలోకి జేడీయూ. మహాగఠ్ బంధన్కు గుడ్ బై. రేపు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.